ఎమ్మెల్యేలతో వైఎస్ విజయమ్మ అదేవిధంగా శోభనాథరెడ్డి గారు కూడా నిరంతరం నడుస్తూనే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రజాస్పందన స్పందన ఎలా ఉంది, బయట వచ్చేటువంటి విమర్శల మీద స్పందన ఎలా ఉంది చెప్పండి మేడం. మీరు ప్రజాప్రస్థానం మొదటి రోజు నుంచి కూడా షర్మిల గారు నడుచుకున్నారు. ప్రజల స్పందన ఎలా స్పందన వచ్చేసి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అంటే, సముద్రంలో కొట్టుకొని పోతున్నటువంటి వ్యక్తి ఒక గడ్డిపోత దొరికితే దాన్ని పట్టుకొనైనా బతుకుతానేమో అనేటువంటి ఒక ఆశ ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అదే విధంగా ఉంది. రాజకీయంగా షర్మిల గారికి ప్రజల్లో షర్మిల గారికి వస్తున్నటువంటి ఆ ప్రజాదరణ చూసి ఈరోజు ఢిల్లీలో నామా నాగేశ్వరరావు గారు మాట్లాడతారు, హైదరాబాద్ లో ప్రెసిడెంట్లు పెడతారు, అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు షర్మిల గురించి మాట్లాడతారు. షర్మిల గారు మాట్లాడే మాటలకు సమాధానాలు లేక వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దిగుతూ ఉన్నారు. ఈరోజు కులాన్ని మతాన్ని కూడా అడ్డం పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు దేవాదాయ చట్టాన్ని తీసుకుని వచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చల్లా కొండయ్య కమిషన్ ను అమలు పరిస్తే దానివల్ల ఎంతో మంది పూజారులు ఇబ్బందులు పడి కూడా లేకుండా నష్టపోతూ ఉంటే దేవాదాయ చట్టాన్ని తీసుకొని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఆ పూజారులకే మీకు ఏ కావాలో రాసుకోండి, దానికి నేను జీవో ఇస్తానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మాట మనమనడం కాదు, ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు గొప్ప మేలు చేశారని. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఏ గుళ్ళో ఏ పూజార్తనైనా మీకు చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారా, రాజశేఖర రెడ్డి గారు మేలు చేశారని ఒక్క పూజారితైనా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో న్యాయం జరిగిందని చెప్పించమనండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రజలను ప్రేమించేటువంటి మతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉంది, అదేవిధంగా వెన్నుపోటు పొడిచేటువంటి మతం చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ ఈ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణము అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కుమ్మక్కయ్యారు. ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షం నిలదీస్తుంది, అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టి మా పదవులు పోగొడుతుంది, అధికారాన్ని పోగొడుతున్నటువంటి భయం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి కుట్రలు చేస్తూ రకరకాలుగా ఈ కుటుంబాన్ని వేధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చేసినప్పటికీ కూడా వైఎస్ కుటుంబానికి ప్రజల తరఫున ఉన్నటువంటి మద్దతు మాత్రం జరుగుతుంది.